ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. ఓవరాల్గా కొత్త పార్టీలు రాష్ట్రాలలో వస్తున్నాయంటే ఓట్లు చీల్చడానికి, లేకుంటే ఎవరైనా సపోర్ట్గా ఉండి బ్యాక్గ్రౌండ్ ఉండి నడిపించడానికి అనిపిస్తుంది. ఓట్లు చీల్చడాలు ఇలాంటి లెక్కలు మాకు తెలియదండి. మాకున్నది ఒకే ఒక లెక్క. ఇదే మాటలు ఇవే కూర్చున్న పాత నాయకులు ఇప్పుడు ఎవరైతే మీరు అన్నారు వాళ్ళు కూడా చెప్పింది దాఖలాలు ఇవే. మీరు అసలు తెచ్చే పద్ధతి అయితే మీరు ఒక బాండ్ రాసిచ్చి మీరు చేయండి. నేను విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా మీరు గెలిపించగలిగితే నేను ఇవి చేసి ఇస్తానని బాండ్ పేపర్ మీద. సరే, మీ ఎజెండా ఏంటిది అసలు ఇప్పుడు కొత్తగా పెట్టడానికి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం నష్టం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదండి, రైల్వే జోన్. ఈ రోజుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన డబ్బులు సమ్వేర్ అరౌండ్ 14,000. అధికారం రాదనే ఉద్దేశంతో ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నా అంటున్నారా? సార్ మా వల్ల మీరెవరు సార్ డిసైడ్ చేసేదానికి? మీడియా హౌస్ లో కూర్చొని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? పొద్దున్న సంక్షేమం కింద పొద్దున్న డబ్బులు ఇస్తున్నారు, సాయంత్రం లిక్కర్ ద్వారా తీసుకుంటున్నారు. మీరు తాగారా సార్? నేను తాగలేదు సార్, చూస్తే అర్థమవుతుంటుంది ఆ బ్రాంచ్ ఏంటి. ప్రతిసారి వైన్ షాప్కి వెళ్ళటమే నేను మా పని, అది గవర్నమెంట్ పని. వైన్ షాపుల్లో టీచర్స్ని బట్టి మద్యం. జై భారత్ పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక్కడు కూడా మద్యం అమ్మే ఈ బెల్ట్ షాప్ లేకుండా చేస్తారా మీరు? సార్ మా మేనిఫెస్టోలో 100% బెల్ట్ షాప్. తెలంగాణ రాష్ట్రంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 100 మంది వేయడం జరిగింది. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలే మీ నాయకుడు? ఒక నిరుద్యోగం అనే ఒక చట్రంలో కూరుకుపోయి దాన్ని ఎలాగన్నా దాన్ని ఎవరు చేస్తున్నారు? మేము చేయట్లేదు కదా, మేమేం చేయట్లేదు బాబు. నాకంత అవసరం పట్టలేదు, మాకంత ఎక్కడుంది మాస్. మీరు కూడా ఒంగి దండాలు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క నాయకుడు వేరు. జై భారత్ పార్టీ. సరే, మీతో పాటు స్పెషల్ స్టేటస్ అని మరొకరు కూడా అంటున్నారు. తెలంగాణలో అయిపోయింది, తర్వాత ఆంధ్రాకు వెళ్ళడం జరిగింది మా షర్మిలక్క. సో ఆ రోజు ఎందుకు అలాంటి తప్పు చేసిందో షర్మిల గారు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు మనతోని ఉన్నారు. ఆయన కొత్తగా స్థాపించడం జరిగింది పార్టీని. ఆయన ఆంధ్రాలో ఎలా ఉన్నాయి, ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి. అండ్ అసలు ఈ పార్టీ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది, వీళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చేసి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఇప్పుడు చిరంజీవి నాయక్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. అలా స్టార్ట్ చేసేసారు జై భారత్. ఇవన్నీ ఎలక్షన్స్ ముందు నలుగురు ఉన్నప్పుడే జై భారత్ అని చేయలేస్తుంది, లేనప్పుడేమో ఏముండదు. అలా ఏం లేదండి. ఎలక్షన్ ముందే కాదు కదా. ఇప్పుడు 2019 ఎలక్షన్లు అప్పుడు కూడా మా అధ్యక్షులు వారు విఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఐపీఎస్ నుంచి అప్పుడు ఆయన రాష్ట్రమంతా తిరిగారు. రెండు రాష్ట్రాలు తిరిగారు. రైతు బాధలన్నీ తెలుసుకున్నారు, రైతులతో మమేకమయ్యారు. రైతులతో పాటు ఇతర వర్గాల వారిని కూడా కలిసి వివిధ అంశాల మీద ఆయన క్లారిటీ వచ్చింది. అప్పుడు ఎలక్షన్స్కి కొద్దిపాటు టైం ఉండటంతో సో అప్పటి నుంచి వేరే పార్టీ, మా అధ్యక్షుల వారి భావాలకు దగ్గరగా ఉండే పార్టీ ఒకటి ఆఫర్ రావడంతో ఆ రోజు ఆ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. లేకపోతే అప్పుడే స్టార్ట్ అవ్వాల్సిన పార్టీ ఇది. ముఖ్య ఉద్దేశం జై భారత్ నేషనల్ పార్టీ ఇప్పుడు స్థాపించడానికి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం అంటే ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల్లో అభివృద్ధికి నోచుకోలేదు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు సాధించడంలో ప్రస్తుతం ఉన్న పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించడంలో ఫెయిల్ అయిపోయినవి. అలానే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి చాలా దూరంగా చేసేసాయి ఈ రెండు పార్టీల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో. స్పెషల్ స్టేటస్ అని ప్రతి ఒక్కరు కొత్త పార్టీ పెట్టినప్పుడల్లా చెప్తూనే ఉంటారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, అది కాలేదు. జగన్ గారు పార్టీ స్థాపించడం జరిగింది, స్పెషల్ స్టేటస్ అని చెప్పడం జరిగింది, అది రాదు ముర్రానంగానే దాన్ని బేస్ చేసుకుని పార్టీకి ఎందుకు మీరు రావాలనుకుంటారు? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నది కాదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్సైంటిఫిక్ మేనర్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్ర తెలంగాణగా విడగొడుతున్నప్పుడు, ఒక అన్సైంటిఫిక్ మేనర్లో రాష్ట్రాన్ని విడగొడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్గా మారుతుంది. ఆ రెవెన్యూ డెఫిసిట్ని కోపప్ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అట్లీస్ట్ 5 years అవసరము అని అప్పటి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రధానమంత్రి గారు రాజ్యసభలో హామీ ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నది కాదు. నంబర్ 1. నంబర్ 2, పార్టీలు కోరుకునే కాదు కదా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలి.
ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలి. ఇప్పుడు పక్కనున్న తెలంగాణ కానీ, మా కర్ణాటక కానీ, బోర్డర్ స్టేట్ తమిళనాడు కానీ, ఇవన్నీ ఇండస్ట్రియల్ ఎకో సిస్టంలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్న స్టేట్స్. ఈ ఇండస్ట్రియల్లీ అడ్వాన్స్డ్గా ఉన్న స్టేట్స్ని కోపప్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్గా ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఇంకా వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేట్ దాన్ ద గెటింగ్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్. అందుకని అడుగుతున్నాం మేము. ఒకటి. రెండోది, అయిపోయింది, చంద్రబాబు గారు ఫైట్ చేశారు, వదిలేశారు, రాదు అని ఇది మ్యాటర్ కాదు. వాళ్ళకి ఫస్ట్ చిత్తశుద్ధి లేదు. ఎవరికి చిత్తశుద్ధి లేదు? ప్రస్తుతం ఉన్న టీడీపీ గవర్నమెంట్లో ఉన్న వైసీపీ కానీ టీడీపీ కానీ. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎందుకు లేదో కూడా నేను వివరంగా చెప్తా, కొంచెం ఓపిక పట్టండి. ఒకటి, 2014 నుంచి 19 మధ్యలో ఉన్న చంద్రబాబు గారు ఫస్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటసే కావాలన్నారు. తర్వాత కేంద్రంతో ఆయన అలయన్స్లో ఉన్నారు ఎన్డీఏలో. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం లోపాయికారి ఒప్పందం జరిగిందో తెలియదు, ప్యాకేజ్ అని ఒప్పుకున్నారు. తర్వాత కొన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్య ఏ డిఫరెన్స్ వచ్చిందో తెలియదు. నో ప్యాకేజ్ కాదు, మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటసే కావాలని నల్ల చొక్కాలు వేసుకొని రాష్ట్రం అంతా తిరిగి దీక్షలు చేసి ఢిల్లీ వచ్చి కూడా దీక్షలు చేశారు. తర్వాత ఆయన ఘోరమైన ఓటమిని చవి చూసిన తర్వాత దీని వెనకాతల బీజేపీ కుట్ర ఉంది, బీజేపీ నన్ను ఈ రకంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టిందని ఆయన రాజకీయంగా అస్తిత్వం కోసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ని పక్కన పెట్టేశారు ఆయన. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి ముందు మాకు 25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడల్ వంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తానని చెప్పాడు ఆయన. సరే, ఆంధ్ర ప్రజలు నమ్మారు, అతనికి 22 మెంబర్స్ని లోక్సభ గెలిపించారు, అసెంబ్లీలో 151 మందిని గెలిపించారు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆయన ఏనాడు కేంద్రం మెడల్ వంచింది పోగా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రతిసారి ఆయన వెళ్ళి మోకాళ్ళ దండం పెట్టడం మొదలుపెట్టారు. ఈ రకంగా వీళ్ళ రాజకీయంగా అస్తిత్వం కోసం వీళ్ళిద్దరు వెనకాల ఉన్న కేసుల నుంచి బయటపడేదానికి, అరెస్ట్ కాకుండా ఉండేదానికి ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, పర్టికులర్లీ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు. వీళ్ళల్లో చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళ మీద కేసులు లేకపోతే, వీళ్ళ అవినీతిలో కూరుకోకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వే బ్యాక్ ఇన్ 2014 వచ్చేసి ఉండేది. వీళ్ళల్లో చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ థింగ్, వీళ్ళ వెనకాల ఉన్న అవినీతి అక్రమ కేసుల వల్ల వీళ్ళు కేంద్రంతో డైరెక్ట్గా ఫైట్ చేసేదానికి వీళ్ళ వల్ల కావట్ల. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ మా అధ్యక్షుల వారికి ఎలాంటి అవినీతి మరకలు లేవు, ఎలాంటి కరప్ట్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక నిజాయితీతో కూడుకున్న నాయకుడు. ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ యాక్ట్లో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సాధించి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో భాగంగానే జై భారత్ పార్టీ ముందుకు వచ్చింది. అంతేగాని వేరే పార్టీల లెక్క వాళ్ళ బెయిల్ కాపాడుకునేదానికో, లేకపోతే వాళ్ళ అక్రమ కేసుల్లో అవినీతి జైలుకి వెళ్లకుండా ఉండేదానికి పెట్టిన పార్టీ కాదు ఇది. మాకు ఎలాంటి కేసులు లేవు, మా వెనకాల ఎలాంటి అక్రమ సముపార్జన లేదు. కాబట్టి మాకు డిఫరెన్స్ ఉంది. వాళ్ళకు ఓటేస్తే వాళ్ళ జైలుకి వెళ్లకుండా బెయిల్ మీద బయట ఉండేదానికి హెల్ప్ అవుతుంది. మాకు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించేదానికి, ఆంధ్రప్రదేశ్కి రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన అంశాలు సాధించేదానికి హెల్ప్ అవుద్ది. వాళ్ళకు ఓటేస్తే పక్కాగా ఆ ఓటును వాళ్ళు ఉపయోగించుకొని పవర్లోకి వచ్చి వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ కాకుండా వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్లకుండా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఎలక్షన్స్ ముందే అయితే కానీ ఆఫ్టర్ ఎలక్షన్ స్పెషల్ స్టేటస్ ఉండదు, అది ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడు కొత్త పార్టీ పెట్టిన వాళ్ళంతా ఒకటే. మీరు స్పెషల్ స్టేటస్ గురించి ఏపీలో రాదని ఎప్పుడు నిర్ణయించుకున్నారు? రాదని ఎవరు నిర్ణయించారు? అంటే వీళ్ళు తేలేకపోతున్నారు. ఎప్పుడు నిర్ణయించారు? ఎలక్షన్ ముందు కాదు, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ 2 సార్లు అవకాశం. 2014 నుంచి 19 మధ్యలో కానీ 19 నుంచి టిల్ డేట్ వరకు 2 సార్లు 2 గవర్నమెంట్స్కి ఆపర్చునిటీస్ వచ్చాయి. అప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏకి రాజ్యసభలో అబ్సల్యూట్ మెజారిటీ లేదు. వాళ్ళు ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా వాళ్ళ అభ్యర్థులు గెలవాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ పక్షాలు కానీ ఎన్డీఏతర పక్షాలు సపోర్ట్ అవసరం. అప్పుడే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు 2014-19 మధ్యలో కానీ, లేకపోతే 19 నుంచి ఇప్పటి వరకు కానీ రాజ్యసభలో కొన్ని కీ బిల్లులు పాస్ చేసేదానికి ప్రభుత్వానికి మెజారిటీ లేదు. కాబట్టి ఆ బిల్లులు పాస్ చేయాలంటే మా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్, మా రాష్ట్రానికి రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా రావాల్సిన అంశాలన్నీ ఇస్తేనే మీ బిల్లు పాస్ అయ్యేదానికి మేము మద్దతు పలుకుతామని వీళ్ళు వెన్నుముక నిటారుగా చేసి నిలబడగలిగితే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వితిన్ డేస్లో వచ్చేస్తుందండి. అది పెద్ద మ్యాటరే కాదు. కాకపోతే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి నిటారుగా నిలబడేదానికి వీళ్ళ వెన్నుముక చక్కగా లేదు, వంగిపోయింది. అవినీతితో కూరుకుపోవడం వల్ల వీళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ధైర్యంగా అడగలేకపోతున్నారు. అందుకని ఒక అవినీతి మరకలు లేని ఒక జై భారత్ పార్టీ ఉంది. జై భారత్ పార్టీ దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఈ రోజే మా అధ్యక్షులు వారు విశాఖపట్నంలో దీక్ష చేస్తున్నారు.
చేస్తూనే ఉన్నారు. ఎన్ని రోజులు అవకాశం పార్టీ పెట్టక ముందు కూడా మా అధ్యక్షులు వారు పార్టీ పెట్టక ముందు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినా ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంట్రెస్ట్ అయిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఆయన అవకాశం వచ్చిన ప్రతి దగ్గర ఆయన మెన్షన్ చేస్తున్నారు. దాని గురించి అడిగి ఉన్నారు. కాకపోతే మీడియా కళ్ళల్లో కనపడలేదు. అది మీడియా చూపించే ప్రయత్నం చేయలేదు అంతే. మా అధ్యక్షులు వారు ఆ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు, చాలా ఫామ్గా ఉన్నారు. ఎలా నమ్మాలి సార్? సార్ ఎలా నమ్మాలి? ఎవరు చెప్పి ఎలక్షన్స్ ముందు వాగ్దానాలు చేస్తారు, ఇంటికి వచ్చి అన్ని చెప్తుంటారు. ఇదే మాటలు ఇవే కూర్చున్న పాత నాయకులు ఇప్పుడు ఎవరైతే మీరు అన్నారు వాళ్ళు కూడా చెప్పింది దాఖలాలు ఇవే. మీరు అసలు తెచ్చే పద్ధతి అయితే మీరు ఒక బాండ్ రాసి ఇచ్చి మీరు చేయండి. చెప్తా. ఒకటి ఎలా నమ్మాలంటే ఫస్ట్ మా అధ్యక్షులు వారు ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్న ట్రాక్ రికార్డ్ చూడండి. నెంబర్ 1. నెంబర్ 2 బాండ్ అంటున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు విశాఖపట్నం నుంచి మా అధ్యక్షులు వారు విశాఖ పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు నేను విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా మీరు గెలిపించగలిగితే నేను ఇవి చేసి ఇస్తానని బాండ్ పేపర్ మీద ఆ రోజే రాసి సైన్ చేసి ఇచ్చారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మమ్మల్ని ఓటేసి గెలిపించగలిగితే మా పార్టీ తరఫున పోటీ చేసి అసెంబ్లీకి పోటీ చేసే 175 మంది, పార్లమెంటుకు పోటీ చేసే 25 మంది కూడా బాండ్ పేపర్ మీద మేము ఏం చేయబోతున్నామని రాసిస్తాము. మేము అవి చేయలేని పక్షంలో ప్రజలు నిస్వార్థంగా వెళ్ళి కేసులు వేసుకోవచ్చు మా మీద. వీఆర్ కమిటెడ్ టు దట్. కేసులు పట్టించుకునేటోళ్ళు ఎవరు? ఏంటండి అంటే కోర్టులు పట్టించుకోవా? కోర్టులు కాదండి, మరి మీలాంటి వాళ్ళు ఉండే ఇవాళ మీరు హామీలు చేసే ప్రజలు మోసపోతున్నారు. కానీ మీరు మూటలు కట్టుకుంటారు, మీరు చేసే పనులు నాయకులుగా చెప్తున్నా. మీరు కూడా ఒక నాయకంగానే వచ్చారు. మీరు ఏనాడైనా గొంతు విప్పి అడిగారా? ఇవాళ వచ్చి కూర్చొని మీరు మాట్లాడుతున్నారు. ఏనాడు మీరు గొంతు విప్పి అడిగారా? మేము అడుగుతానే ఉన్నాము, మీకు కనపడలేదు. ఏది మీకు కనపడలేదు? మేము అడిగింది మీరు ఎప్పుడైనా మా కవరేజ్ ఇచ్చారా? పిలిచారా? మాకు తెలుసా మీరు ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు? మీకు ఎలానో తెలిసింది కాబట్టి పిలిచారు. మీకు తెలిసింది కాబట్టి పిలిచారు. ఈ రోజుకి అంటే మా పార్టీ పెట్టి సార్ మా పార్టీ పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది. 1.5 month లో మీరు ఎప్పుడన్నా అసలు కనీసం డిబేట్కి పిలిచారా? మీరు నన్ను పిలవలేదే. పోనీ మొన్న జనవరి 25న మా పార్టీ మేనిఫెస్టో లాంచ్ చేశాము. మా మేనిఫెస్టో లాంచ్ రోజు కవరేజ్ ఇచ్చారా మీరు? నమ్మకం పోయింది. అది కాదు సార్, కవరేజ్ ఇవ్వాలి కదా. అరే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయాలని సతమతం అవుతున్న టైంలో ఒక హోలిస్టిక్, ఒక ఫ్యూచరిస్టిక్ మేనిఫెస్టో మేము రిలీజ్ చేస్తే ఆ రోజు కనీసం మీడియా కవరేజ్ ఇవ్వలేదు కదా. మీరు ఇచ్చారా? మీరు చూడకుండా మేము ఏం చేయట్లేదు, మేము అడగట్లేదు, మేము సాధించలేమంటే ఎలా సార్? సరే మీరు ఇప్పుడు ఎవరు చూడట్లేదు అంటున్నారు, చూడదగ్గ ఏం చేస్తారు? మీరు చూపించాలి సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకటి సార్, ఈ రోజు దీక్ష జరుగుతుంది, కవరేజ్ ఎంతమంది ఇచ్చారండి? ఇప్పుడు ఈ రోజు వన్ డే రిలే నిరాహార దీక్ష విశాఖపట్నంలో మా అధ్యక్ష వాళ్ళు చేస్తున్నారు. ఎంతమంది కవరేజ్ ఇచ్చారు దానికి? ఎందుకు ఇస్తలేమో అసలు సాధ్యం కాదు దాన్ని ఎందుకు కూర్చున్నారా? సాధ్యం సార్, ఇది డెమోక్రసీ సార్. డెమోక్రసీలో డెమోక్రటిక్ సెటప్ లో అసలు మీడియా జరుగుతున్న ఉద్యమాల్ని ప్రజలు సార్ మా వల్ల మీరెవరు సార్ డిసైడ్ చేసేదానికి? మీడియా హౌస్ లో కూర్చొని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మీరు మీడియా గురించి మాట్లాడతలేను అంటే మీరు అంటున్నారు ఏంటంటే కవరేజ్ ఎందుకు చేస్తలేరు అంటే ఈ పని ఏంది ఇది అందరు ఇంపార్టెంట్, మీకు టీఆర్పీ ఇంపార్టెంట్, మీకు ప్రజా సమస్యలు ఇంపార్టెంట్ కాదు, రాష్ట్ర సమస్యలు ఇంపార్టెంట్ కాదు. మీకు ఏది కవరేజ్ ఇస్తే టీఆర్పీ వస్తే మీరు అది చూపిస్తారు తప్ప రాష్ట్ర ప్రజలు ఎత్తిపోతే మాకెందుకనే దూరంలో ఉన్నది కదా. ఇప్పుడు మీ నాయకుడిని మేము ఎన్నిసార్లు మంచి చేస్తే కూడా చూపెట్టలేదా సార్? పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చూపించారు సార్? పార్టీ చెప్పింది అది నేను అంటున్నది ఏంటి, పార్టీలో వచ్చేసిన తర్వాత పార్టీలో ప్లస్ అండ్ మైనస్లు వస్తుంటాయి. ఇలాంటి నాయకులు వస్తూనే ఉంటారు, వీళ్ళు ఏం చేయరు సార్. మా నాయకుడు లాంటి నాయకుడు రాబోడు, ఇంతకు ముందు రాలేదు. అంత నిజాయితీ, అంత చిత్తశుద్ధి, అంత క్రమశిక్షణ కలిగిన నాయకుడు ఇప్పటివరకు రాలేరు కూడా. ఇలాంటి నాయకుడు ఇలాంటి పార్టీలు అనొద్దు. మా లాంటి పార్టీ అసలు రాదు. సరే మీ ఎజెండా ఏంటి చెప్పండి. సరే మీ ఎజెండా ఏంటిది అసలు? ఇప్పుడు కొత్తగా పెట్టడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం నష్టం జరుగుతుంది? స్పెషల్ స్టేటస్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏం న్యాయం జరిగిందని మీరు అంత అన్యాయమే కదా జరుగుతుంది ఆంధ్ర. ఏం న్యాయం ఎక్కడ ఉంది చెప్పండి. ఏం అన్యాయం జరిగింది ప్రజలకు? రాష్ట్రానికి ఏం న్యాయం జరిగింది? ఒకటండి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదండి. ఓకే. రైల్వే జోన్ రాలేదండి. కడప స్టీల్ ప్లాంట్ రాలేదండి. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరాలకి అన్ని ఒకదానికి ముడిపడి ఉన్నాయి అభివృద్ధికి. ఇప్పుడు వ్యవసాయ రంగం అగ్రగామిగా ముందుకెళ్లాలంటే పోలవరం కంప్లీట్ అవ్వాలి. ఈ రోజుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిన డబ్బులు సమ్వేర్ అరౌండ్ 14,900 crores. అది ఈ రకంగా శాంక్షన్ చేసుకుంటా, మీగర్ అమౌంట్ శాంక్షన్ చేసుకుంటా పోతే ఎప్పటికవుతుందో తెలియదు. 2019 ఎన్నికలకు ముందు హడావుడిని ఏదో రైల్వే జోన్ విశాఖకి ఇస్తున్నాం అన్నారు. ఈ రోజుకు ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఎక్కడుందంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి.
ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ అన్యాయాన్ని సక్రమం చేసేదానికి కదా మేము వచ్చింది. వెరీ గుడ్. మీరు చెప్పారు కదా, ఈ క్వశ్చన్స్ అని ఎప్పుడు రేజ్ అవుతాయి తెలుసా? మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేజ్ అవుతాయి, కానీ సీట్ వచ్చి పదవి వచ్చిన తర్వాత అసలు దీని దరిదాపులో కూడా ఉండవు. మేము ఎవరైనా ప్రజలు అడిగితే ఇట్స్ వెరీ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి అంశం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాడు. సార్ వినండి, మాట్లాడారు, జనాలు నమ్మి ఆయనకి థంపింగ్ మ్యాండేట్ ఇచ్చారు. కానీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ యూటర్న్లు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యూటర్న్ బ్యాచ్ నుంచి ఆంధ్రప్రదేశ్ని రక్షించేదానికే జై భారత్ పార్టీ పుట్టింది. మేము యూటర్న్స్ తీసుకోం, స్ట్రైట్గా వెళ్తాం, ఓపెన్గా వెళ్తాం. రాష్ట్ర ఇంట్రెస్ట్లే మా ఎజెండా, అంతే తప్ప మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఏం లేవు. మా మీద కేసులు లేవు. ఫస్ట్ అవినీతి కేసుల్లో మేము జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కాదు. ప్రతిపక్ష నేత కానీ పక్ష నేత ఇద్దరు కానీ వీళ్ళిద్దరు అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చిన చరిత్ర ఉండదు వీళ్ళకి. వీళ్ళు ఏ రోజన్నా వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ అయిపోతే ఇమీడియట్గా ఇద్దరు జైలుకి వెళ్ళాలా, రెండు పార్టీలు మూతబడిపోతాయి. మాకు అలాంటి చరిత్ర లేదు. సో మాకు ఆ చరిత్ర లేదు కాబట్టి మేము ఏ దానికన్నా సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడడానికి మాకు ఎలాంటి భయాలు లేవు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి భయాలు ఉంటాయి, మాకేం భయాలు ఉంటాయి సార్? ఇప్పుడు ఇదే మాటలు అంటారు, తర్వాత అన్ని వస్తాయి, తర్వాత భయాలు ఉంటాయి. మీరు కూడా వంగి దండాలు పెట్టడం జరుగుతుంది, పిలిచి అవసరం పడదు సార్. అసలు మాకు అది ఇవే అవసరం పడదు. ప్రతి ఒక్క నాయకుడు ఇవే అంటారు. ప్రతి ఒక్క నాయకుడు వేరు, జై భారత్ పార్టీ అధ్యక్షులు వారు వేరు. మీరు వేరు చేసి చూడాలా. ఆ ఘాటిని మమ్మల్ని కూడా కట్టే ప్రయత్నం చేయొద్దు. మీకు ఏమన్నా పాస్ట్ బిట్టర్ ఎక్స్పీరియన్స్లు ఉంటే వాళ్ళందరితో పాటు మమ్మల్ని కూడా కట్టే ప్రయత్నం దయచేసి చేయొద్దు. మా ఇంటిగ్రిటీ వేరు, మా హానెస్టీ వేరు.